ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏలోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ముందు వీడియోలో ఏం డిస్కస్ చేసాం, ఎప్సిలాన్ మూవ్ ఉంటే ఎన్ఎఫ్ఏకి ఆ ఎప్సిలాన్ మూవ్ ని రిమూవ్ చేసి ఎన్ఎఫ్ఏ కింద ఎలా కన్వర్ట్ చేయాలో డిస్కస్ చేసాం. ఇప్పుడు అలా కన్వర్ట్ చేసిన ఎన్ఎఫ్ఏ గానీ ఇప్పుడు ఎప్సిలాన్ మూవ్ లేని ఎన్ఎఫ్ఏని డిఎఫ్ఏ కింద ఎలా కన్వర్ట్ చేయాలో ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఒక మెషిన్ అనేది మల్టిపుల్ స్టేట్స్ కి మూవ్ అవుతూ ఉంటుంది కదా. ప్రెసెంట్ మన కరెంట్ స్టేట్ కి ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్ అనేది 0 ఉండొచ్చు, లేదంటే 1 ఉండొచ్చు. ఎన్ఎఫ్ఏలో మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది ఎన్నైనా ఉండొచ్చు, డిఎఫ్ఏలో మాత్రం ఒక ఇన్పుటే ఉండాలి. ఇదే కదా మనకు తెలిసిన మెయిన్ రూల్. మీకు ఇక్కడ కొంచెం డౌట్ రావచ్చు, ఇప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి ఎన్ఎఫ్ఏలో ఎన్ని మూవ్స్ అయినా ఉండొచ్చు, అదే డిఎఫ్ఏలో ఓన్లీ ఒక లైన్ మాత్రమే, ఒక ట్రాన్సిషన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని జస్ట్ దాని రూల్స్ అవి డిస్కస్ చేసి అప్పుడు ఎగ్జాంపుల్ ని డిస్కస్ చేద్దాం. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ m = q సిగ్మా ట్రాన్సిషన్ ఫంక్షన్ q0f తీసుకున్నాం. m అనేది ఏంటి అంటే ఎన్ఎఫ్ఏ కి సంబంధించింది, m డాష్ అనేది ఏంటంటే డిఎఫ్ఏ కి సంబంధించింది. అన్ని కూడా పైన డాష్ పెట్టుకుంటాం. ఇప్పుడు l of m = l of m డాష్ అవ్వాలి. అంటే ఎన్ఎఫ్ఏ అండ్ డిఎఫ్ఏ రెండు ఈక్వల్ అన్నట్టుగా చెప్పాలన్నమాట. దీనికి ఎన్ఎఫ్ఏ నుంచి డిఎఫ్ఏలోకి కన్వర్ట్ చేయడానికి మనకి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చేయాలంటే డిఎఫ్ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా 5 అనుకోవాలి, అండ్ దాని స్టేట్స్ గానీ ఏమున్నా కూడా 5 అనుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే డిఎఫ్ఏలో ఉన్న క్యూ డాష్ అంటే స్టేట్స్ కి మనం Q0 ఎన్ఎఫ్ఏలో ఉన్న Q0 ని యాడ్ చేస్తాం. యాడ్ చేసి దాంతో ట్రాన్సిషన్స్ ఏమున్నాయో ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ స్టేట్ ని యాడ్ చేస్తాం. అలా ఎన్ని స్టేట్స్ ఉంటే అన్ని స్టేట్స్ ని యాడ్ చేసి వాటి ఇన్పుట్స్ ని ఫైండ్ చేస్తాం. 0 అయితే 0, 1 అయితే 1. లాస్ట్ కి వచ్చినప్పటికి ఆ సెట్ ఆఫ్ స్టేట్స్ అనేవి క్యూ డాష్ అంటే డిఎఫ్ఏలో లేకపోతే దాన్ని యాడ్ చేస్తూ వస్తాం. లాస్ట్ కి వచ్చినప్పటికి మనకి డిఎఫ్ఏలోని ఎన్డిఎఫ్ఏ యొక్క ఫైనల్ స్టేట్స్ అన్ని కూడా డిఎఫ్ఏలో ఉంటాయి. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ చూస్తేనే బాగా క్లారిటీ వస్తుంది. సో ఎగ్జాంపుల్ ని డిస్కస్ చేద్దాం. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది ఎన్ఎఫ్ఏ డయాగ్రామ్. ఇది ఎన్ఎఫ్ఏ. Q0 on 0 అయితే Q0 కి వెళ్తుంది. సో ఫస్ట్ స్టేట్ Q0 on 0 అయితే Q0 కే వెళ్తుంది. నెక్స్ట్ Q0 on 1 అయితే Q1 కి వెళ్తుంది. నెక్స్ట్ Q1 on 0 అయితే Q1 కి వస్తుంది అండ్ Q2 కి కూడా వెళ్తుంది. Q1 on 0 అయితే Q1, Q2. నెక్స్ట్ Q1 on 1 అయితే Q1 కే వస్తుంది. నెక్స్ట్ Q2 on 0 అయితే దానికి అదే వస్తుంది. Q2 on 1 అయితే Q1 కి వెళ్తుంది, Q2 కి వెళ్తుంది. సో Q1, Q2. ఓకేనా? ఇది ఈ డయాగ్రామ్ యొక్క ట్రాన్సిషన్ టేబుల్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఒక్కొక్క స్టేట్ కి కూడా ట్రాన్సిషన్ ఫంక్షన్ ని ఫైండ్ చేయాలి. ఫస్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఈ విధంగా రాసుకుంటామని చెప్పాం కదా. సో ఈ విధంగా ట్రాన్సిషన్ ఫంక్షన్ అంటే డెల్టా Q0 on 0. Q0 on 0 అయితే Q0 కే వస్తుంది. సో Q0. నెక్స్ట్ డెల్టా Q0 అనేది ఆన్ 1 అయితే ఎక్కడికి వెళ్తుంది, Q0 ఆన్ 1 అయితే Q1 కి వెళ్తుంది. సో Q1. నెక్స్ట్ ఇది Q0వి. నెక్స్ట్ Q1కి వచ్చాం. Q1 అనేది ఆన్ 0 అయితే ఎక్కడికి వెళ్తుంది, Q1 ఆన్ 0 దానికి అదే వస్తుంది అండ్ Q1 Q2 అవుతుంది. Q1 అండ్ Q2. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్ Q1 ఆన్ 1 అయితే ఎక్కడికి వెళ్తుంది, దానికి అదే వస్తుంది. సో ఇక్కడ డిఎఫ్ఏలో ఎలా అంటే ఇప్పుడు Q0 అయిపోయింది, Q1 అయిపోయింది. సో Q0కి Q1కి ఫైండ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమొచ్చింది, కొత్త స్టేట్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఇది న్యూ స్టేట్ అనమాట. అంటే Q0కి ఫైండ్ చేస్తాం, Q1కి కూడా ఫైండ్ చేస్తాం. Q1కి ఆల్రెడీ ఇది, Q1కి ఫైండ్ చేస్తుంది ఇది. Q1 Q2కి ఫైండ్ చేసామా, లేదు. సో ఇప్పుడు Q1 Q2కి ఫైండ్ చేయాలన్నమాట. Q1 Q2కి ఫైండ్ చేయాలి అంటే ఎలా చేస్తాము అంటే ఫస్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్ Q1 ఫస్ట్ ఆన్ 0 చేస్తాం, యూనియన్ Q2 ఆన్ 0. ఈ రెండింటిని చేసాక వచ్చిందాన్ని మనం తీసుకుంటాం. Q1 ఆన్ 0 అయితే Q1 Q2 అయింది. సో Q1 Q2 యూనియన్ Q2 ఆన్ 0 దానికి అదే వస్తుంది Q2. ఏమవుతుంది, Q1 Q2 Q2 అంటే యూనియన్ చేస్తే Q1 Q2. స్టేట్ ఏమైంది, దీనికి వచ్చిన స్టేట్ Q1 Q2 అయింది. ఇదేంటి ఆన్ 0 స్టేట్ అనమాట. ఓకేనా?
నెక్స్ట్ ఇప్పుడు ఆన్ 0 చేశాక Q1 Q2 ఆన్ 1 కూడా చేయాలి కదా. Q1 Q2 ఆన్ 1 సేమ్ మళ్ళీ అలానే Q1 ఆన్ 1 అయితే ఎక్కడికి వెళ్తుంది అండ్ Q2 ఆన్ 1 అయితే ఎక్కడికి వెళ్తుంది. Q1 ఆన్ 1 అయితే దానికి అదే వస్తుంది Q1 యూనియన్, Q2 ఆన్ 1 అయితే దానికి అదే వస్తుంది మళ్ళీ Q1 Q2కి వస్తుంది అండ్ Q1 Q2 అయింది ఇప్పుడు. సో Q1 యూనియన్ Q1 Q2 అంటే మనకి ఏమొస్తుంది Q1 Q2 వస్తుంది. ఈ కొత్త స్టేట్కి ఫైండ్ చేస్తే మళ్ళీ Q1 Q2 వచ్చింది మనకి. నెక్స్ట్ ఏమైనా కొత్త స్టేట్స్ ఉన్నాయో ఏమీ లేవు. నెక్స్ట్ ఏమైనా కొత్త స్టేట్స్ ఉన్నాయేమో చూసుకుంటాం. మనకి ఏమీ లేవు. Q1కి ఫైండ్ చేస్తాం, Q0కి ఫైండ్ చేస్తాం, Q1కి కూడా ఫైండ్ చేస్తాం, Q1 Q2కి కూడా ఫైండ్ చేస్తాం, మళ్ళీ Q1 వచ్చింది. సో Q1కి ఫైండ్ చేస్తాం, Q1 Q2కి కూడా ఫైండ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఒక టేబుల్లో రాసుకోవాలి. సో ఆ టేబుల్ అనేది స్టేట్ ఉంటుంది 0 1. ఫస్ట్ స్టేట్ ఏంటి Q0 ఆన్ 0 అయితే ఎక్కడికి వెళ్తుంది Q0కే వెళ్తుంది. ఇక్కడ వచ్చిన మనం రాసుకోవాలి. నెక్స్ట్ Q0 ఆన్ 1 అయితే ఎక్కడికి వెళ్తుంది Q1కి వెళ్తుంది. నెక్స్ట్ Q1 ఆన్ 0 అయితే Q1 Q2, Q1 ఆన్ 1 అయితే Q1. నెక్స్ట్ Q1 Q2 నెక్స్ట్ స్టేట్ ఏంటి అంటే Q1 Q2 స్టేట్ రాసుకుంటాం. Q1 Q2 అనేది ఆన్ 0 అయితే ఎక్కడికి వెళ్తుంది Q1 Q2కి వెళ్తుంది. Q1 Q2 అనేది ఆన్ 1 అయితే మళ్ళీ Q1 Q2కి వెళ్తుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనం Q1 Q2కి రాస్తాం అండ్ Q2 స్టేట్ అనేది ఉండిపోయింది. ఆ Q2 స్టేట్కి కూడా మనం రాసుకోవాలి, నేను మర్చిపోయాను చెప్పడం. Q2 ఆన్ 0 అయితే మనకి ఎక్కడికి వెళ్తుంది దానికి అదే వస్తుంది. సో ఇది Q2 అవుతుంది. నెక్స్ట్ Q2 అనేది ఆన్ 1 అయితే ఎక్కడికి వెళ్తుంది ట్రాన్సిషన్ ఫంక్షన్ Q1కి వెళ్తుంది అండ్ Q2కి వెళ్తుంది. సో Q1 Q2 అయింది. ఇప్పుడు నెక్స్ట్ Q2 స్టెప్ కూడా రాసుకుంటాం. Q2 ఆన్ 0 అయితే Q2 ఆన్ 1 అయితే Q1 Q2. ఇది మనకు వచ్చిన ట్రాన్సిషన్ టేబుల్. సో ఈ ట్రాన్సిషన్ టేబుల్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం ట్రాన్సిషన్ డయాగ్రామ్ గీయాలి. మనకు మొత్తం ఎన్ని స్టేట్స్ 4 స్టేట్స్ Q0 Q1 Q1 Q2 Q2 స్టేట్స్. అలా మనకి ట్రాన్సిషన్ డయాగ్రామ్ గీద్దాం. ఫస్ట్ Q0 స్టేట్. Q0 ఆన్ 0 అయితే Q1కి వెళ్తుంది. Q0 ఆన్ 0 అయితే Q0కే వస్తుంది. Q0 ఆన్ 1 అయితే Q1కి వెళ్తుంది. నెక్స్ట్ Q1 అనేది ఆన్ 0 అయితే Q1 Q2కి వెళ్తుంది. Q1 Q2 ఆన్ 0 అయితే. నెక్స్ట్ Q1 అనేది ఆన్ 1 అయితే Q1కే వస్తుంది. నెక్స్ట్ Q1 Q2 స్టేట్. Q1 Q2 అనేది ఆన్ 0 అయినా ఆన్ 1 అయినా దానికి అదే వస్తుంది. నెక్స్ట్ Q2 స్టేట్. Q2 అనేది దానికి 0 అయితే దానికి అదే వస్తుంది అండ్ Q2 అనేది 1 అయితే మళ్ళీ Q1 Q2కి వస్తుంది. ఇది మనకి ఫామ్ అయిన DFA. ఇక్కడ ఏంటంటే మనం Q2 స్టేట్ని ఎలిమినేట్ చేసేయచ్చు, ఎందుకంటే దానికి వచ్చిన స్టేట్స్ ఏమీ లేవు, దాని నుంచి వచ్చిన స్టేటే ఉంది. సో Q2 అనేది అన్రీచబుల్ కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇది NFA నుంచి DFAకి ఎలా కన్వర్ట్ చేసామో చూసాం మొత్తం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2 Q0. ఇది మనకి ఇచ్చిన ట్రాన్సిషన్ డయాగ్రామ్. సో ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ డయాగ్రామ్ని మనం ట్రాన్సిషన్ టేబుల్ కింద కన్వర్ట్ చేసుకుంటే Q0 అనేది ఆన్ 0 అయితే Q0కే వస్తుంది అండ్ Q1కి కూడా వెళ్తుంది. సో Q0 Q1 అయింది. నెక్స్ట్ Q0 అనేది ఆన్ 1 అయితే Q1కి వెళ్ళింది. సో Q1 ఇది. నెక్స్ట్ Q1 స్టేట్. Q1 అనేది ఆన్ 0 అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు. సో ఇది ఏమవుతుంది 5 మూవ్ అవుతుంది. నెక్స్ట్ Q1 అనేది ఆన్ 1 అయితే Q0కి వెళ్తుంది, దానికి అదే వస్తుంది. సో Q0 Q1 అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ స్టేట్స్కి మనం ట్రాన్సిషన్ ఫంక్షన్ అనేది ఫైండ్ చేయాలి. సో డెల్టా Q0 అనేది ఆన్ 0 అయితే ఎక్కడికి వెళ్తుంది Q0, Q1 అంతే కదా. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్ Q0 అనేది ఆన్ 1 అయితే ఎక్కడికి వెళ్తుంది Q1కి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇది కొత్త స్టేట్, న్యూ స్టేట్. సో ఇప్పటి వరకు మనం అసలు దీన్ని ఫైండ్ చేయలేదు, ఫస్ట్ దాన్ని ఫైండ్ చేయాలి. అంటే ఇంకా Q1 కూడా రాసుకొని అప్పుడు ఫైండ్ చేద్దాం. Q1 ఆన్ 0 అయితే మనకి 5. Q1 అనేది ఆన్ 1 అయితే Q0 Q1 ఇదే ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు ఇది న్యూ స్టేట్స్ అనమాట మనకు ఫామ్ అయినవి, ఇది అండ్ ఇది.
ఇప్పుడు దాన్ని కూడా ఫైండ్ చేయాలి. Q0 Q1 కామా 0. ఫస్ట్ Q0 Q1 ఆన్ 0 ఫైండ్ చేస్తాం. డెల్టా Q0 ఆన్ 0 Q0 ఆన్ 0 యూనియన్ Q1 ఆన్ 0. సో Q0 ఆన్ 0 అయితే మనకి Q0 Q1 వచ్చింది. అండ్ Q0 ఆన్ 0 అయితే Q0 Q1 వచ్చింది. Q1 అనేది ఆన్ 0 అయితే మనకి 5 ఉంది. సో ఏమొస్తుంది? Q0 Q1 వస్తుంది మనకు ఆన్సర్. నెక్స్ట్ Q0 Q1 ఆన్ 1 చేస్తాం. ఆన్ 1 చేస్తే సేమ్ మళ్ళీ అలానే Q0 ఆన్ 1 యూనియన్ Q1 ఆన్ 1. సో Q0 ఆన్ 1 అయితే Q0 ఆన్ 1 అయితే Q0 Q1 యూనియన్ Q1 ఆన్ 1 అయితే మళ్ళీ Q0 Q1. సో దీన్ని యూనియన్ అనగానే మనం ఎప్పుడు కలిపి రాస్తాం. సో Q0 Q1 రెండింటికి కూడా సేమ్ వచ్చాయి. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అయితే మనకి అనుకున్నవి అయితే వచ్చేసాయి. ఇప్పుడు దీనికి సో వచ్చిన వీటన్నిటికీ కూడా ఇప్పుడు మనం ట్రాన్సిషన్ టేబుల్ని గీయాలి. స్టేట్ 0 1. సో ఫస్ట్ Q0 అనేది ఆన్ 0 అయితే Q0 Q1 అండ్ ఆన్ 1 అయితే Q1. నెక్స్ట్ Q1 అనేది ఆన్ 0 అయితే 5 అండ్ Q1 అనేది ఆన్ 1 అయితే Q0 Q1. నెక్స్ట్ ఏంటి? Q0 Q1. సో Q0 Q1 అనేది ఆన్ 0 అయితే Q0 Q1 ఆన్ 1 అయితే Q0 Q1. ఇది మనకు వచ్చిన ట్రాన్సిషన్ టేబుల్. ఏంటి? కన్వర్ట్ చేసాక వచ్చిన ట్రాన్సిషన్ టేబుల్. ఇప్పుడు దీన్ని డయాగ్రామ్ గీసుకోవాలి. Q0 ఆన్ 0 అయితే Q0 Q1కి వెళ్తుంది. Q0 ఆన్ 1 అయితే Q1కి వెళ్తుంది. నెక్స్ట్ Q1 అనేది ఆన్ 0 అయితే అసలు ఎలిమెంట్స్ లేవు. నెక్స్ట్ ఏం చేస్తుంది? Q1 అనేది ఆన్ 1 అయితే Q0 Q1కి వెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్ Q0 Q1 అనేది 0 అయినా 1 అయినా దానికి అదే వస్తుంది. ఇది మనకి ఫామ్ అయిన DFA. వీటిని మనం దీన్ని A అని, దీన్ని B అని, దీన్ని C అని కూడా అనుకోవచ్చు. ఇది అర్థమైంది కదా? ఇదంతా కూడా NFA నుంచి DFAకి కన్వర్సేషన్. ఇప్పుడు ఒకటి ఇచ్చారు అంటే ఒకవేళ దానికి ఎప్సిలాన్ మూవ్ ఉందనుకోండి, ఫస్ట్ ఎప్సిలాన్ మూవ్ని తీసేయాలి. తర్వాత దాన్ని మనం NFA కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఈ NFAని DFA కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే ఇప్పుడు మనం చెప్పాం. అండ్ ఈ ప్రాసెస్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు. కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.